హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సస్పెండ్ అయినా డిజేబుల్ అయినా ఏ విధంగా రికవరీ చేసుకోవాలో సింపుల్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను చెప్పిన స్టెప్స్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవ్వండి. సో మీ అకౌంట్ అనేది రికవర్ అయ్యేదానికి చాలా స్కోప్ అయితే ఉంది. సో నేను ఇక్కడ ఈ వీడియోలో 2 మెథడ్స్ చెప్తాను. సో ఆ 2 మెథడ్స్ని స్టెప్ వైజ్గా నేను ఏ విధంగా చెప్పానో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఫాలో అవ్వండి. సో సెకండ్ మెథడ్, ఫస్ట్ మెథడ్ కానీ ఒకవేళ వర్కౌట్ కాకపోతే నెక్స్ట్ ఆప్షన్ సెకండ్ మెథడ్ కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి 3 డాట్స్ ఉంటాయి కదా రైట్ సైడ్, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలాగ కిందకి స్క్రోల్ చేయండి. సో ఇక్కడ స్క్రోల్ చేసిన తర్వాత మీకు హెల్ప్ అనే కనిపిస్తుంది కదా, హెల్ప్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ హెల్ప్ సెంటర్ ఉందా, సో దీనిపైన క్లిక్ చేయండి. సో తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ కింద మీకు కాంటాక్ట్ అస్ అన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత మనకి ఇక్కడ స్క్రీన్ పైన చూడండి, హౌ టు కాంటాక్ట్ గ్రీవెన్స్ ఆఫీసర్ మెటా ఇన్ ఇండియా. ఓకే, కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ మనకి కాంటాక్ట్ ఫామ్ అని ఒకటి ఉంది. సో మన ఇండియాలో ఉన్న ఇన్స్టాగ్రామ్ మెటా వాళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ చేసుకుందానికి ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ ఉంది. ఈ విధంగా స్పీడ్ పోస్ట్లో కూడా వాళ్ళకి మెటా వాళ్ళకి ఈ అడ్రస్కి అనేది మనం పంపించవచ్చు ఏదన్నా. సో ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ క్లిక్ చేసిన తర్వాత మనకి మీ ఫేస్బుక్ అకౌంట్ డిజేబుల్ అయిందా లేదంటే ఇన్స్టాగ్రామ్ ట్రేడ్స్ అని 3 ఆప్షన్లు ఉన్నాయి. సో మనమైతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిజేబుల్ అయింది కాబట్టి సస్పెండ్ అయిన వాళ్ళు దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అకౌంట్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్స్ ఇచ్చారు అంట, మీకు ఈ అకౌంట్ ఏమైనా హ్యాక్ అయిపోయిందా లేకంటే మీ ఆ పేజ్కి కానీ మీరు యాక్సెస్ అనేది పోయిందా లేకంటే మీ పేరు పైన ఎవరైనా ఫేక్ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేశారా. తర్వాత ఇక్కడ ఇంకా ఉంది అబ్యూజివ్ కంటెంట్ ఏదైనా రిపోర్ట్ చేయాలా, ఇంకా ఏదన్నా దాని గురించి ఉంది. మీరు కిందకైతే వచ్చేసండి, మనము ఐ వాంట్ టు రిపోర్ట్ అనదర్ ఇష్యూ ఉంది కదా, ఇక్కడికైతే వచ్చేసండి. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఐ వాంట్ టు రిపోర్ట్ అనదర్ ఇష్యూ పైన సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి, ఐఎమ్ రిపోర్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై సెల్ఫ్ ఆర్ మై ఆర్గనైజేషన్. తర్వాత ఐఎమ్ అటర్నీ ఆర్ అదర్. సపోజ్ మన అకౌంట్కి వేరే వాళ్ళు అటర్నీ ఉంటారు కదా వాళ్ళది. ఫస్ట్ ఆప్షన్ అయితే ఇక్కడ మనం అయితే ఖచ్చితంగా ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేమ్, యువర్ నేమ్, లాస్ట్ నేమ్, నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, తర్వాత మెయిల్ ఐడి ఇవన్నీ అడుగుతుంది. సో ఇక్కడ మీ నేమ్ అనేది యాజ్ పర్ ఆధార్ కార్డు గవర్నమెంట్ ఐడి ఉంటుంది కదా, దాని ప్రకారమే మీ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ప్రొఫైల్ నేమ్ కూడా సేమ్ ఇదే ఉండాలి. ఐడి ఏదైనా యూజర్ నేమ్ అనేది ఏదైనా ఉండొచ్చు. తర్వాత ఇక్కడ సేమ్ మీది ఏదైతే నేమ్ ఉందో, సో మీరు ఇండివిజువల్ పర్సన్ కాబట్టి ఇదే ఎంటర్ చేయండి. సో ఎవరికైతే ఏజెన్సీ కానీ ఆర్గనైజేషన్ ఉంటే మీరు మీ ఆర్గనైజేషన్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. సో తర్వాత ఇక్కడ మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ కోడ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో రిక్వెస్ట్ కోడ్ పైన క్లిక్ చేయండి. మీకైతే వెరిఫికేషన్ కోడ్ వస్తుంది మీ మెయిల్ ఐడికి. సో ఆ కోడ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు ఏదైతే మీ మెయిల్ ఐడి ఉంటుందో మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అసోసియేట్ అయి ఉంటుంది కదా, ఆ మెయిల్ అడ్రస్ మాత్రమే ఇవ్వండి. సో ఈమెయిల్ అయితే చెక్ చేయండి. ఆ ఓటీపీని అయితే కాపీ చేసుకొని వెరిఫికేషన్ కోడ్ని తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ అడుగుతుంది, ప్లీజ్ ప్రొవైడ్ లింక్స్ టు ఈచ్ పీస్ ఆఫ్ కంటెంట్ స్పెసిఫిక్ పోస్ట్ కానీ యూ వాంట్ టు రిపోర్ట్ అండ్. సో వై ఆర్ యూ రిపోర్టింగ్ దిస్ కంటెంట్. ఇక్కడైతే మీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది కదా, సపోజ్ ఇక్కడ సో మీరు ఏం చేస్తారంటే మీ ఇన్స్టాగ్రామ్ ఐడి యూఆర్ఎల్ అడ్రస్ ఉంటుంది కదా, అదైతే కాపీ చేయండి. ఇక్కడ చూడండి, కామన్గా ఈ విధంగా ఇన్స్టాగ్రామ్ వస్తుంది. ఇక్కడ మీ ప్రొఫైల్ నేమ్ ఏదైతే ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సో ఈ విధంగా ఇది నా ఐడి నేమ్ అనమాట, ఈ విధంగా ఎంటర్ చేయండి. సో ఇక్కడ వై ఆర్ యూ రిపోర్టింగ్ దిస్ కంటెంట్ అంటే ఇక్కడ పెట్టేసి
ఈ విధంగా ఇక్కడ మీ యూజర్ నేము, తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ అసోసియేట్ ఏదైతే ఉంటుందో అది, మీ ఫోన్ నెంబర్ కూడా కుదిరితే ఇవ్వండి. సో ఈ విధంగా ఇక్కడ ఇవి చేంజ్ చేసుకొని ఇక్కడ మెయిల్ ఐడి కానీ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ నేను ఏమేమి కంటెంట్ పెట్టాలి ఇక్కడ పెట్టాను కదా. ఇదైతే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది, బయోలో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో అయితే బయోలో ఉంటుంది. యూట్యూబ్లో మీరు వీడియో కానీ వాచ్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో నేనైతే పోస్ట్ చేస్తాను ఈ ఈమెయిల్ కంటెంట్. సో మీరు అక్కడి నుంచి కాపీ చేసుకొని ఇది చేయండి. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి డిక్లరేషన్ ఉంది. బై సబ్మిటింగ్ దిస్ నోటీస్ యు ఆర్ అగ్రీ దట్ యూ హ్యావ్ గుడ్ ఫెయిత్ బిలీఫ్ దట్ ద కంటెంట్ యు ఆర్ రిపోర్టింగ్ ఇస్ అన్లాఫుల్ ఇన్ ద మేనర్ డిస్క్రైబ్డ్ అబోవ్ ఉంది కదా. ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ సిగ్నేచర్ అంటే మీ నేమ్ అనేది టైప్ చేయండి. యాజ్ పర్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ టైప్ చేయాలి. సపోజ్ ఇప్పుడు నాకు ఆధార్ కార్డులో ఈ విధంగా ఉంది. సో ఈ విధంగా ఉంది కాబట్టి నేమ్ అనేది మీరు టైప్ చేసుకుని నెక్స్ట్ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో మీకు 24 to 48 అవర్స్లో మీకు ఇన్స్టాగ్రామ్ నుంచి అఫిషియల్గా మెయిల్ అయితే వస్తుంది. ఇదొక మెథడ్. ఇంకా వేరే మెథడ్ కావాలంటే మీకు ఇక్కడ చూపిస్తా, ఈ మెథడ్ కూడా ఫాలో అవ్వండి. సో మీరైతే ఏదైతే కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో, సపోజ్ మీకు ఒక పాత అకౌంట్ అనేది సస్పెండ్ అయిపోయింది. సో మీరు కొత్త అకౌంట్ అనేది కొత్త మెయిల్ ఐడి ఆల్టర్నేటివ్ నెంబర్ ఉంటే దాంతో ట్రై చేయండి. సేమ్ మెయిల్ ఐడి సేమ్ మొబైల్ నెంబర్ ఆల్రెడీ సస్పెండ్ అయి ఉంటుంది కదా, దాంతో మాత్రం ట్రై చేయకండి. సో ఈ విధంగా క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు హెల్ప్ సెంటర్ కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుని దానికి బ్లూటిక్ తీసుకోండి. బ్లూటిక్లో ప్లస్ ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ ప్యాకేజ్ కాకుండా సెకండ్ ప్యాకేజ్ అది తీసుకున్న తర్వాత ఈ విధంగా నేను తీసుకున్నా కాబట్టి నాకు ఇక్కడ గెట్ సపోర్ట్ ఉంది కదా ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ గెట్ సపోర్ట్ అనే ఆప్షన్ వస్తుంది ఇక్కడ నాకు. సో ఇక్కడ గెట్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ పేజ్ అయితే అవైలబుల్ లేదు. నేను డైరెక్ట్గా ఏజెంట్ని ఇక్కడ నుంచి కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ గెట్ సపోర్ట్ ఉంది కదా, ఈ ఆప్షన్ నుంచి నేను డైరెక్ట్గా సో ఇక్కడ హెల్ప్లోకి వచ్చి సో ఇక్కడ గెట్ సపోర్ట్ ఉంది కదా, ఈ సపోర్ట్ పైన క్లిక్ చేస్తే నేను డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ వాళ్ళతో కాంటాక్ట్ చేయొచ్చు. డైరెక్ట్గా వాళ్ళు ఫోన్ చేస్తారు మనకి, వెంటనే మన ప్రాబ్లం ఏదైనా ఉంది ఏంటంటే మనకి వెంటనే రెస్పాన్స్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. దీంట్లో 1 డేలో రావచ్చు మ్యాక్సిమం. సో ఇది ఒక ఆల్టర్నేటివ్ ఆప్షన్. ఎవరికైతే అకౌంట్ అనేది సస్పెండ్ అయింది, డిసేబుల్ అయిన తర్వాత బ్లూటిక్ తీసుకోవాలి. మీరు బ్లూటిక్ తీసుకొని దీని నుంచి ఈ విధంగా మీరు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ సపోర్ట్ని కాంటాక్ట్ చేయొచ్చు. అంటే మీకు కొత్త అకౌంట్ ఉంటుంది కదా దాని నుంచి అనమాట. ఇది ఆప్షన్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే, అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.